నిఖిల్ అన్న, యష్మి, పృథ్వీ, ప్రేరణ, అలాగే విష్ణుప్రియ వీళ్ళందరూ కలవబోతున్నారు ఒక ఈవెంట్లో. బిగ్ బాస్ సీజన్ 8 అయిపోయిన తర్వాత బిగ్ బాస్ రీయూనియన్ అని చెప్పి ఒక ఈవెంట్ జరిగిద్ది. ఆ ఈవెంట్లో వీళ్ళందరూ కలవబోతున్నారు. అయితే వీళ్ళల్లో కలిసే వాళ్ళలో ఎవరెవరు మాట్లాడుకుంటారు, మాట్లాడుకోరు అని మనం వివరంగా చూడాల్సి ఉంది. నిఖిల్ అన్న అయితే పక్కాగా సీత గారితో అయితే మాట్లాడు, ఇది 100% హౌస్లో ఉన్నప్పుడు చెప్పాడు అన్న, బయటకు వచ్చాక కూడా అదే జరిగింది. తనతో అయితే మాట్లాడు, ఇంకా సోనియా గారితో మాట్లాడతాడు. ఎందుకంటే పెళ్లికి కూడా ఇన్వైట్ చేశారు, కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు అని చెప్పి నిఖిల్ అనే స్వయంగా చెప్పాడు. కాబట్టి మాక్సిమం సోనియా గారితో అయితే మాట్లాడతారు. సీత గారు ఒక్కడితోనే నిఖిల్ అన్న మాట్లాడటం అయితే జరగదు అని నేనైతే అనుకుంటున్నా. చూడాలి మరి మణికంఠ ఎలా, ఎందుకంటే మణికంఠ కూడా చివరిలో నిఖిల్ అన్న క్యాంటీ అయ్యాడు. మరి ఇప్పుడు ఎలా మాట్లాడతాడు? వీళ్ళందరూ కలిసి చాలా రోజులు అయింది కాబట్టి. అలాగే యష్మి గారు, ప్రేరణ గారు, పృథ్వీ, నిఖిల్ వీళ్ళందరూ కలిసి కూడా చాలా రోజులైంది. వీళ్ళల్లో విడివిడిగా ప్రేరణ గారు, యష్మి గారు కలుస్తూ ఉండొచ్చు, అలాగే నిఖిల్ అన్న, పృథ్వీ వీళ్ళిద్దరూ కలుస్తూ ఉండొచ్చు. కానీ వీళ్ళ నలుగురు కలిసి ఎక్కడ మనకి రీసెంట్ టైంలో అయితే కనపడలేదు. ఒక ఈవెంట్లో అయితే ఉన్నారు, తర్వాత ఇంకా కనపడలేదు. ఇప్పుడు మరి ఏం జరిగిద్దని చూడాలి. చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే గౌతమ్, నిఖిల్ అన్న వీళ్ళిద్దరు కూడా బయటకు వచ్చాక వీళ్ళు బాగానే ఉన్నారు. చూడాలి మరి ఎలా మాట్లాడుకుంటారు అని. నిఖిల్ అన్న, గౌతమ్ వీళ్ళిద్దరూ మెయిన్ అట్రాక్షన్గా ఉంటారు, ఎందుకంటే విన్నర్ రన్నర్ కాబట్టి. అలాగే పృథ్వీ, విష్ణుప్రియ ఏమన్నా అనౌన్స్మెంట్ లాగా ఏమన్నా చేస్తారని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ హౌస్లో ఉన్నప్పుడు చాలా క్లోజ్గా ఉన్నారు, బయటకు వచ్చాక అసలు మాట్లాడుకోలే. ఒక ఈవెంట్లో డ్యాన్స్ చేశారు అంతే. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏమన్నా ప్రపోజల్ సీన్ టైప్ ఏమన్నా పెడతారా అని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందని. మీరేమనుకుంటున్నారో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి ప్లీజ్.